ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జూన్ 12, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా నుండును. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మీకు తోడుగా ఉంటానని అంటున్నారు. ఆ తోడుగా ఉండాలి అనుకునేవారు ఎలా ఉండాలి అనేది మనం చూస్తే, వారట కీడును వదిలేయాలంట, మేలును వెతకాలంట. అలా చేసినప్పుడు మీరు కోరుకుని చొప్పున దేవుడు మీకు తోడుగా ఉంటాడు అనేది ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎవరంటే ఆమోసు గారు మరి దేవుడు ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. అతడు ముందు యాజకుల కుటుంబము లేదు, అతడు ఒక ప్రవక్త కుటుంబంలో నుంచి రాలేదు. అయితే అతడు ఒక పశువుల కాపరిగా ఉన్న వ్యక్తిని దేవుడు పిలుచుకొని తన యొక్క పేరును బట్టి అతడిని దేవుడు వాడుకుంటున్నారు. అయితే అతని పేరుకు అర్థం ఏమిటంటే భారము మోయేవాడు అని. అయితే ప్రియమైన దేవుని వారలారా, దేవుని పనికి అతడు వాడబడుతున్నారు. అతడు మరి గొర్రెల కాపరిగా ఉంటున్నాడు కాబట్టి దేవుని పిలుపుని మేరకు దేవుడు చెప్తున్న మాటలన్నీ కూడా ప్రజలకు హెచ్చరికగా చెప్తున్నప్పుడు, బుద్ధి మాటలు చెప్తున్నప్పుడు, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారెవరు వెనకపోయారు. అక్కడ యాజకులు కూడా ఉండేవారు. ఆ యాజకులు కూడా ఇతనిని తృణీకరించి, అరే నీతో దేవుడు ఎందుకు మాట్లాడిస్తారు అన్నట్లుగా ఇతని మాటలు పట్టించుకోకపోవడం వల్ల దేవుని యొక్క మరి శిక్షను వారు అనుభవించినట్లుగా మనము మరి ముందు అధ్యాయాల్లో చూస్తాము. ఇక్కడికి వచ్చేసరికి దేవుని పిల్లల విషయమై దేవుడు వారిని మరి శిక్షించడానికి, వారి యొక్క ఆ శిక్షను వారు తప్పించుకోవాలి అని దేవుడు ఆశపడి వారికి మరొక అవకాశాన్ని ఇవ్వటానికి ఆమోసును పంపించి, మరి ఇదిగో మీ పాపములు ఘోరమైనవి, మీ అపరాధములు విస్తారములై ఉన్నవి, కాబట్టి మీరు దరిద్రులను మోసపరుస్తూ ఉన్నారు, అన్యాయం చేస్తూ ఉన్నారు, వారిని అనగదొక్కుతూ ఉన్నారు, మరి ఇలాంటివి దేవునికి ఇష్టమైనవి కాదు, మీరు ఇంకనూ పాపంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇదిగో మీరు ఎలా ఉంటారంటే 1000 మంది అయితే 10 మందిగా, 100 మందిగా, 100 మంది అయితే 10 మందిగా, 10 మంది అయితే ఇక మరి శేషించిన జనము మరి ఉండరు. కాబట్టి మీరు దేవుని మరి ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. మీరు బ్రతకాలనుకుంటే దేవుడిని ఆశ్రయించండి. మీరు దేవుని తోడును కోరుకుంటే, దేవుడు మీతో ఉండాలనుకుంటే, దేవుడు మిమ్మల్ని క్షమించాలనుకుంటే మరి దేవునికి ఇష్టకరంగా ఉండండి. కీడును వదిలేయండి, అన్యాయాన్ని వదలండి. ఇదిగో దేవుడికి ఇష్టకరమైనటువంటి నీతిని మీరు వెంబడించండి. మీరు బుద్ధి కలిగి ఉండండి. ఇదిగో సైన్యంలోకి అధిపతి యెహోవా మీకు మరి రక్షించాలి అని అంటే మాత్రం మీరు ఈ విధంగా బ్రతకాలనేది దేవుడు ఇక్కడ ఆమోసు ద్వారా తన ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎల్లప్పుడూ కూడా న్యాయాన్ని ప్రేమించేవారు, న్యాయము పక్షముగా ఉండేవారు, యథార్థంగా జీవించేవారి మీద ఆయన యొక్క సన్నిధి ఎల్లప్పుడూ ఉంటుంది. దేవునికి పక్షపాతం ఉండదు, తన ప్రజలే ఉండదు, బయట వాళ్ళని ఉండదు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్షను అనుభవించవలసిందే. కాబట్టి మనము కూడా దేవుని ప్రేమను బట్టి నీతిని ప్రేమించి కీడును వదిలి మేలు చేసేవారుగా ఉండాలని, దేవుని యొక్క మెండైన దేవుని పొందాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.